దేవుడు చెప్తూ ఉన్నాడు, వాక్యం మీలో ఉంది, వాక్యం మీ నోట ఉన్నది. ఈ వాక్యం ప్రకారంగా సత్ప్రవర్తన, మంచి బుద్ధి కలిగి మనం జీవించగలగాలి. కానీ చాలా మంది నేటి క్రైస్తవ్య జీవితంలో మనం చూస్తున్నటువంటి విషయం ఏంటి అంటే, వారు అక్రమమైనటువంటి బుద్ధితో, సంబంధాలతో మనిషి ఈ రోజున తన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నారు కాబట్టి ఆ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు మన జీవితం ఎలా ఉండాలి, మన బ్రతుకు ఎలా ఉండాలి, మన జీవిత విధానం ఎలా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అంటే విశ్వాసం పెరగాలి, విశ్వాసులుగా మన జీవితాన్ని ముందుకి కొనసాగించబడాలి, దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చాలి, దేవుని యొక్క మాటకు అనుగుణంగా నడిపించబడాలి. నేటి సమాజంలో, క్రైస్తవ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం, విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నారు. విశ్వాసంలో ఈ రోజున కోల్పోయి భ్రష్టులుగా మారిపోతా ఉన్నారు. ఈ రోజున వారు విశ్వాసాన్ని విడిచిపెట్టి అవిశ్వాసులుగా ఈ భూమి మీద తిరుగుతూ ఉన్నారు. వారి కుటుంబాలను అవిశ్వాసులుగా పెంచుకుంటా ఉన్నారు. గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా మనం వింటూ ఉన్నప్పుడు ఆ వాక్యం ప్రకారంగా మీరు విశ్వాసం పెరగాలి.